భాస్కరబింబే దీప్తం దైవం భాస్కరబింబే దీప్తం దైవం లోచన మధ్య చుట్టం దైవం శితకర మండల గుప్తం దైవం శితకర మండల గుప్తం దైవం త్రిగుణిత భవనం వ్యాప్తం దైవం త్రిగుణిత భవనం వ్యాప్తం దైవం భాస్కర బింబే దీప్తం దైవం భాస్కర బింబే దీప్తం దైవం లోచన మధ్య సుప్తం దైవం శితకర మండల గుప్తం దైవం 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 శితకర మండల గుప్తం దైవం త్రిగుణిత భవనం వ్యాప్తం దైవం త్రిగుణిత భవనం వ్యాప్తం దైవం దైవం దైవం. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, Students, embodiments of divine love. సర్వం కల్విదం బ్రహ్మ, విశ్వం విష్ణు స్వరూపం. The entire universe is the very form of Vishnu, and God is found everywhere. భాస్కర బింబే దీప్తం దైవం. సూర్యుని యొక్క కిరణముల యొక్క ముందు ప్రకాశించేటువంటి వాడు, ప్రకటించేటువంటి వాడు దైవమే. God is the one who shines and declares himself in the rays of sun. లోచన మధ్య సుప్తం దైవం. ప్రతి మానవుని యొక్క నేత్రముల మధ్య జగత్తును చూపించి, ప్రకటింపజేసి, వికసింపజేసి, ప్రకాశింపజేసేటువంటి వాడు దైవం. God is the one who makes the eye function and see and enjoy the manifested form of God, and that is the world. చితకర మండల గుప్తం దైవం. చంద్రుని మధ్యన ఉన్నటువంటి యొక్క చల్లదనము, తెల్లదనము, లోక శాంతిని అందించేటువంటి యొక్క దివ్యత్వము దైవమే. The coolness, the whiteness, and the immense peace which moon confers on the world is also God. త్రిగుణిత భవనం వ్యాప్తం దైవం. త్రికాలాత్మకమైనటువంటి ఈ జగత్తునందు, త్రిమూర్తాత్మకమైనటువంటి ఈ జగత్తునందు త్రిగుణ స్వరూపంలో ప్రకటించేటువంటి యొక్క దివ్యత్వం భగవంతుమే. This world, which consists of three times past, present and future, and three Murtis, Trinity, it is God who expresses himself in the form of three qualities. ప్రకృతి యొక్క చిత్రము మహా విచిత్రము. The nature of creation is rather wonderful. ఎవ్వరూ దీనిని గుర్తించలేరు. No one can realize this. ముంచిన, తేల్చిన, అనుగ్రహించిన, ఆగ్రహించిన ప్రకృతి. It is the nature which can give you, confer on you grace, or which can show its own anger, which can confer everything on the man.
జీవకోటి పైన ఆధిపత్యం ప్రకృతిది. Nature exercises its own mastery over man. ఈ ప్రకృతి త్రిగుణాత్మకమైనటువంటిది. This nature and creation consists of three qualities. ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచమే త్రిమూర్తి స్వరూపం. This world, which consists of three qualities, is also the form of Trinity. ఇవియే సృష్టి స్థితి లయమునకు త్రిగుణములే మూల కారణం. For the creation, sustenance and dissolution, it is these three qualities which are responsible. త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో, The form and the nature of these three qualities, విశేష వికారాలతో, the special features and the way that they function, సరస సల్లాపాలతో, the joy and the sorrow they are capable of conferring, లోకాలను ప్రకాశించేటువంటిది, ప్రకటింపజేసేటువంటిది త్రిగుణం. it is these three very qualities which fill the world with all these things and which make the creation express itself in all this variety. మానవుడు దిగ్గ జీవితం కోసం కాదు ఆశించవలసినది, దివ్య జీవితం కోసం ఆశించాలి. What man should aspire for is not for a long life, but for divine life. దివ్యమైనటువంటి ఈ ప్రకృతి యందు దివ్యమైనటువంటి మానవత్వము, దివ్యత్వాన్ని పొందటమే ప్రధాన కర్తవ్యం. The most important duty of humanity is to see that they become divine as they are living in the divine nature. సృష్టి యొక్క రహస్యము సృష్టికర్తకు తప్ప అన్యులకు అర్థం కాదు. The secret of creation is known to the Creator alone, to none else. సృష్టి యొక్క రహస్యమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి వారే ఈ సైంటిస్ట్. The scientists are those who try to understand the secrets of nature. ఈ సృష్టి యొక్క రహస్యమును కూడాను పరిపూర్ణంగా ఎవరు కూడాను గుర్తించలేరు. No person would be able to understand the secrets and the mystery of nature in all its fullness. ఈ వైజ్ఞానమునందు ఈనాటి పరిశోధన రేపటికి పాతదైపోతుంది. In science, today's research becomes outdated tomorrow. రేపటి దినం యొక్క పరిశీలన ఎల్లుండికి పాతదైపోతుంది. And tomorrow's research get exploded. కానీ ఈ వైజ్ఞానిక వ్యక్తి యందు పాతదంతా రోతదిగా భావించుకుంటూ పోతుంటాడు. In the science, what happens is everything old is considered as out of కనుక fashion. సృష్టి అంతా కూడాను కేవలము క్షణములకు మార్పు చెందినటువంటిది. The creation undergoes continuous change. ఇది నిత్యమైనది, సత్యమైనటువంటిది కాదు. This is not permanent and this is not eternal. నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క తత్వము సృష్టికర్తని. It is the Creator who is permanent, who is eternal and who is truth. సృష్టికర్తను పరిశీలన చేసి, పరిశోధన చేసి సృష్టికర్తను పొందేటువంటిదే ఆధ్యాత్మిక మార్గం. Spirituality is that path which makes you first investigate into the Creator and understand Creator and then go for creation. ఈ చరాచర ప్రపంచమంతా కూడాను కేవలం త్రిగుణాత్మకమై ఉన్నటువంటిది. The entire world, moving and unmoving, consists of these three qualities alone. కనుక గుణాతీతమైనటువంటి తత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తిత్వమే నిజమైనటువంటి మానవత్వం. The real humanity consists of making an effort to understand the transcendental truth rather than the truth which is subject to changes. భగవంతుడు ఆత్మస్వరూపుడు. God is the very embodiment of Atma. సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మమన్నా, సత్యమన్నా, అనంతమన్నా, ఆత్మ అన్నా, భగవంతుడన్నా, దేవుడన్నా ఇవి అన్ని కేవలము ఒక్క పదము యొక్క పర్యాయములే. Truth, wisdom, infinity, divinity, all these are all synonyms. కనుక మొట్టమొదట ఆత్మ నుండి
పంచభూతములు ఆవిర్భవించాయి. 5 elements have taken their birth from Atma. అయితే పంచభూతముల యందు పంచతత్వముల యొక్క తత్వాన్ని ఇముడ్చుకొని ఉంటున్నాయి. These 5 elements have embedded within themselves the 5 important principles. ఈ పంచభూతములకు నుండి కూడాను పంచీకృతము ఆరంభమైంది. Panchikruta has emanated from these 5 elements. ఈ పంచీకృత భావము నుండి ఆవిర్భవించినటువంటివే ఈ త్రిగుణములు. These 3 qualities have taken their birth from this Panchikruta. ఈ త్రిగుణముల యొక్క ఆకారమే ఈ విశ్వం. This world is the very form of these 3 qualities. ఈ విశ్వమునందు సత్వ రజో తమో గుణములు అనేటువంటి త్రిగుణాత్మక స్వరూపము నిండి ఉంటున్నది. This world is full of these 3 qualities alone, Sattva, Raja and Tamo. ఈ సత్వ సృష్టి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించాలి. In the very first instance, we should understand the quality of Sattva. సత్వ సృష్టి యొక్క సమష్టి యొక్క సత్యాంశమే అంతఃకరణ. Antakarana is the manifestation of the collectivity of the creation. పంచభూతముల యొక్క సమష్టి తత్వాంశమే ఈ అంతఃకరణ. This Antakarana is an expression of Sattva associated with 5 elements. అయితే ఈ ఆకాశము నుండి కూడాను సత్వ సృష్టి అయినటువంటి యొక్క ఇది వ్యక్తి సత్వాన్ని అనుభవిస్తూ వచ్చింది. From this ether sky, what has emanated as sattvic aspect of creation has enjoyed always this sattva quality itself. ఈ పంచభూతముల్లో ఆకాశము మొదటిది. Among the 5 elements, ether is the first one. ఈ ఆకాశం యొక్క వ్యక్తితత్వం నుండి కూడాను శుద్ధ సత్వం అనేటువంటి యొక్క అంశము ఒకటి బయలుదేరింది. A pure sattva has emanated from the individual aspect of this akasha or sky. ఇదియే మానవ ఆకారములకు ప్రథమ స్థానం. This is the basis of the human forms in the very మానవత్వములకు ఈ విధమైన అంశముల యొక్క ప్రభావము ప్రసక్తి పరిపూర్ణతను ప్రారంభం కావటం. The fullness and the sacredness of the human aspect has come from this alone. కనుక ఆకాశం యొక్క వ్యక్తి తత్వము నుండి కూడాను చెవి అనేటువంటిది పుట్టింది. From the individual aspect of this ether and from sattva, this sharir has taken its birth. The ear has taken its birth. ఇంకా రెండవదైనటువంటిది గాలి. ఇది రెండవ భూతము పంచభూతముల్లో. The second element is air. ఈ గాలి నుండి వ్యక్తితత్వమైనటువంటి యొక్క అంశమే చర్మము. The individualized aspect of this air is the skin. మూడవదైన అగ్ని. The ఈ third one, అగ్ని యొక్క వ్యక్తి తత్వాంశమే కన్ను. the individualized sattvic aspect of the fire is the eye. నాలుగవదైనటువంటి యొక్క నీరు. దీని వ్యక్తి యొక్క తత్వాంశమే నాలుక. The sattvic aspect of, individualized sattvic aspect of water is the tongue. ఐదవదైనటువంటి యొక్క భూతము కేవలము ప్రకృతి. The fifth element is Prakriti, nature. ప్రకృతి యొక్క వ్యక్తి తత్వాంశమే ముక్కు.
The individualized sattvic aspect of nature is the nose. కనుక శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి యొక్క ఈ ఎలిమెంట్స్ భూతములు ఈ యొక్క ప్రథమం నందు సాత్వికమైనటువంటి యొక్క శుద్ధ సత్వం నుంచి ఆరంభమైనాయి. These five aspects, the sound, the touch, the taste, the smell, and the form, అయితే all these have come from. ఒక్కొక్క భూతములకు వ్యష్టి భూతము కనుక ఆ వ్యష్టి నుండి ఆవిర్భవించినటువంటి ఈ అంగములు ఒక్కొక్క పనికి మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. In an individual, there are these five senses. Each sense can be used for a specific purpose. ఆకాశం యొక్క గుణము శబ్దము. The important characteristic of ether is sound. శబ్దములకు చిహ్నము చెవి. The symbol which is associated or చెవి కేవలము వినుట మాత్రమే తప్ప అన్యము ఎరుగదు. the sense meant for hearing the sound is ear. This can hear alone and nothing else can be done by that. అదే విధముగానే రెండవ భూతమైనటువంటి గాలి, ఇది స్పర్శ, ఇది కేవలము చర్మము. The second element is air and that is associated with touch. ఇది And స్పర్శ that తప్ప ఇది శ్రవణం చేయటం వీలు కాదు. skin is meant for experiencing touch. but దీనికి it cannot శ్రవణ hear. శక్తి లేదు. It does not have the power of hearing. మూడవది అగ్ని, The third one is fire. ఇది కన్ను, దీని అంశము. This aspect is expressed in ఇది terms of eye. చూడగలదే కాని స్మరించలేదు. Eye can see but cannot enjoy touch. నాలుగవది నీరు, ఇది జిహ్వ, నాలుక. Tongue is the aspect of water. నాలుక రుచి చూడగలదే కాని వ్యక్తిని చూడలేదు. It can enjoy taste but it cannot see the form of a person. ప్రకృతి యొక్క అంశము ముక్కు, Nose is the aspect of ఇది వాసన nature. చూడగలదే కాని రుచిని చూడలేదు. It can smell but cannot taste. అయితే ఇవి అంశముల యొక్క ప్రతిబింబములు కౌట చేత ఒక్కొక్క గుణము మాత్రమే ఇది స్వీకరిస్తూ వచ్చింది. As these five senses are only a reflection of the five elements, each అయితే particular sense, సమష్టి స్వరూపమైనటువంటి పంచభూతముల యొక్క స్వరూపమే అంతఃకరణ. but Antakarana is the collective aspect of all these five elements. అంతఃకరణకు శబ్ద స్పర్శ రూప రసగంధములు అన్నింటినీ అనుభవించేటువంటి అధికారం ఉంటుంది. Antakarana has the power to enjoy all these sounds, touch, smell, form and taste. కనుకనే అంతఃకరణ అనగా ఇవి కేవలము శబ్ద స్పర్శ రూప రసగంధాదులు జ్ఞానేంద్రియములకు మాత్రమే సంబంధించినటువంటిది. These five aspects which are associated with Antakarana are enjoyed through inner sense organs. అయితే ఈ జ్ఞానేంద్రియములు దేహమునకు వెలుపలవా లేక లోపలవా అని విచారిస్తే ఇవి అంతర్బహిర్ స్వరూపాలు. These five senses Gnanendriyas, when one inquires whether they are external to man or internal to man, they are having both aspects. అంటే కర్మేంద్రియమైనటువంటి చెవు మాత్రమే ఉంటుంది, జ్ఞానేంద్రియం అనేటువంటి వినుశక్తి లేకపోయినప్పుడు చెవి ఉండి ప్రయోజనం లేదు. If there is a sense organ ear but does not have the power of hearing, this ear is useless. జ్ఞానేంద్రియం అనేటువంటి వినుశక్తి ఉండి కర్మేంద్రియం అనే చెవి లేకపోతే ఇది కూడా వినలేదు. This ear again, if it exists but it doesn't have the power of hearing, which is given by Gnanendriya, జ్ఞానేంద్రియ కర్మేంద్రియం యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఈ యొక్క వ్యక్తి యొక్క తత్వం. the aspect of individual is a combination of the both Karmendriyas and Gnanendriyas. లౌడ్ స్పీకర్స్ బయట పెట్టారు. The loudspeaker is kept outside of the లౌడ్ house. స్పీకర్ ఉంటుంది, ఇక్కడ మైక్ లేకపోతే లౌడ్ స్పీకర్ ప్రయోజనం లేదు. If there is no mic but there is a loudspeaker, it is useless. అక్కడ స్పీకర్ ఉండి ఇక్కడ స్పీకర్ లేకపోతే ప్రయోజనం లేదు, లౌడ్ స్పీకర్ ఉంటే ప్రయోజనం లేదు. If there is only mic without speaker, it is also useless. స్పీకర్ ఉండి లౌడ్ స్పీకర్ లేకపోతే ప్రయోజనం లేదు. If there is no speaker
and no loudspeaker also then it is useless. కనుక ఇక్కడ మైకు స్పీకరు రెండింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఇక్కడ తత్వాన్ని అక్కడికి, అక్కడ తత్వాన్ని ఇక్కడికి ప్రసరింపచేస్తుంది. It is a combination of the speaker and the mic which can produce a sound and relate through loudspeaker. కనుకనే ఈ శుద్ధ సత్వమైనటువంటి యొక్క సప్తగుణ సంపత్తియే శబ్ద స్పర్శ రూప రసగంధాలు. These aspects of sound, touch, form, taste and hearing, all these are the ఇవి aspects of సత్వగుణకు మాత్రమే సంబంధించినటువంటిది. all these relate to the quality of sattva alone. రజోగుణము యొక్క సమష్టి పంచభూతముల యొక్క స్వరూపమే ప్రాణము. The aspect of rajo quality and in its all in its collective form is the form of prana. సత్వగుణము యొక్క పంచభూత స్వరూపమైనటువంటిది అంతఃకరణ అయితే, రజోగుణము యొక్క పంచభూతము యొక్క సమష్టి స్వరూపము ప్రాణంగా నిలిచింది. The collective five elemental aspect of sattva guna is antahkarana. The collective five elemental aspects of rajoguna is prana or life. రజోగుణం యొక్క సృష్టి యందు పంచభూతముల యొక్క వ్యష్టి సృష్టి, ఆకాశం యొక్క సృష్టి కన్ను. Among these five elements, with reference to rajoguna, the five elements manifest itself in the form of the eye. ఇంక రెండవ భూతమైనటువంటి యొక్క వాయువు, ఈ వాయువు యొక్క వ్యష్టి స్వరూపము యొక్క బిందువు చేయి. Hand is the individualized form of the five elements in the aspect of rajoguna. రజోగుణ సృష్టి యందు మూడవదైనటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి అగ్ని యొక్క సృష్టి కాలు. Among the five elements, with reference to rajoguna, the individual aspect or limb which represents that is leg. నాలుగు ఐదు అయినటువంటి యొక్క గాలి, ప్రకృతి యొక్క వ్యష్టి యొక్క సృష్టి మలమూత్రములు విసర్జించు ప్రదేశములు. The other two aspects of air and nature among the five elements with reference to rajoguna are represented in a human being in the organs of excretion. ఇక్కడ చక్కగా గుర్తించవలసినటువంటి విషయం, There is a particular thing which you have to very carefully understand. సప్తగుణ సృష్టి యందు వ్యష్టి సృష్టిగా వచ్చినటువంటి ఆకాశం యొక్క మొదటి సృష్టి చెవి. With reference to sattva guna, representing ether is the hand, ear. రజోగుణమునందు వ్యష్టి సృష్టి అయినటువంటిది ఆకాశం యొక్క సృష్టి, ఇది కన్ను. When it comes to rajoguna, the individualized limb of the five elements out of the ether is వాత ఆ యొక్క ఆకాశమునకు ఇద్దరు బిడ్డలు. రజోగుణము యొక్క బిడ్డ కన్ను, సత్వగుణము యొక్క బిడ్డ చెవి. For the ether, through sattva guna is born ear, through rajoguna is born eye. ఆకాశం యొక్క మొదటి బిడ్డ చెవి, రెండవ బిడ్డ కన్ను. The first child of ether is ear, the second child is eye. మొదటి బిడ్డ అయినటువంటి యొక్క చెవి బయట విషయాన్ని లోపలికి స్వీకరిస్తుంది. Ear is meant for absorbing whatever is externally made in the form of sound. రెండవ బిడ్డ అయినటువంటి కన్ను స్వీకరించిన దానిని బయటికి విడిచిపెడుతుంది. The eye is meant to leave out what is taken through the ear. The second aspect of the mouth, the word, ఇంకా సప్తగుణం యొక్క వాయువు యొక్క బిడ్డ చర్మము. the first child of sattva guna is skin. రజోగుణము యొక్క వాయువు బిడ్డ చేయి. The second child of air through rajoguna is hand. ఎక్కడైనా దేశం పైన ఒక చీమ పారాడుతూ ఉంటుంటే ఈ స్పర్శ
తెలుసుకుంటుంది చర్మం. The power of touch will make you know even if there is an ant crawling on తెలుసుకున్న your body. తక్షణమే చేయి తీసి పారవేస్తుంది. The moment you come to know of an ant on your body, the hand takes it away and throws it out. ఏతావాత సత్వగుణము యొక్క అంశములు స్వీకరించటము. The sum and substance of it is the things associated with Sattva-guna receive things. రజోగుణం యొక్క సంతతి దానిని విసర్జించటం. The children of Rajoguna help in taking that out of your system. కనుక ఈనాడు లోకము ఏ రీతిగా ఉన్నదంటే రజోగుణము స్వీకరిస్తా ఉంది, సత్వగుణం విసర్జిస్తా ఉంది. దీనికి ఉల్టా సీదా అంటారు, విరుద్ధంగా నడుస్తూ వస్తుంటారు. Today's position is contrary to its natural way. Rajoguna is absorbing and Sattva-guna is throwing out. సృష్టి యొక్క రహస్యము, నిజ స్వరూపము సత్వగుణం మాత్రమే స్వీకరించాలి. The nature and the mystery and the secret of nature is that Sattva-guna should receive things. రజోగుణం యొక్క తత్వమునే విసర్జించాలి. Rajoguna should throw it out or give up those things which are absorbed by కనుక Sattva-guna. మొట్టమొదటి ఈ ప్రకృతికి సత్వగుణమే మొట్టమొదటి పదము. The first word associated with the entire creation is Sattva-guna. ఈ ప్రకృతికి స్త్రీ అని ఒక పేరు. One equivalent, one meaning of this creation, the nature is, it is a woman. Three. స్త్రీ అనగా సకార తకార రకారములతో కూడినటువంటిదే స్త్రీ. This three consists of three syllables, Sakara, Sakara and Rakara. అనగా సకార తకార రకారములు అనగా ఏమిటంటే మొట్టమొదట సాత్వికమును స్వీకరించాలి. These three syllables, Sakara, Takara represent three things. Sakara represents you should receive things. రెండవది తకారమనే తమో గుణమును అనగా మర్యాదగా వినయగా ఈ విధమైనటువంటి యొక్క అణకువగా ఉండేటువంటి గుణములను అభివృద్ధి పరచుకోవాలి. This Takara represents Tamoguna. You should be humble, obedient, ఇంకా slow, రకారం careful. అనేటువంటిది కట్టకదపడది. The Rakara is the last among the three syllables. ఇక్కడ కొన్ని సమయములందు కొన్ని దీక్షను, కొన్ని ప్రతిజ్ఞలను, కొన్ని విధమైనటువంటి యొక్క కఠినమైనటువంటి యొక్క చర్యలను తీసుకోవాల్సి వస్తుంది. Certain circumstances necessitate taking a few vows and taking a few resolutions. కనుక రజోగుణం అనేటువంటిది విధి లేనటువంటి పరిస్థితి యందు కట్టకడపటికి స్వీకరించవలసిందే కానీ మొట్టమొదట స్వీకరించవలసింది కాదు. This quality of Rajoguna under extraordinary circumstances and compelling circumstances alone must be accepted. Otherwise, in the normal course, Rajoguna should not have any place. ప్రకృతి యొక్క రహస్యమునందు ప్రప్రథమములో ప్రారంభమయ్యేటువంటిది సకారమే. సకారమే అదే సాత్వికము. In understanding the mystery of nature, one has to see that nature starts with Sakara and Sattva-guna. కనుక ప్రతి మానవుడు కూడాను సత్వగుణ అంశమునందు, సత్వగుణ ప్రక్రియ యందు, సత్వగుణ బింబమునందు, సత్వగుణ తేజస్సునందు, సత్వగుణ మార్గమునందు, సత్వగుణ ప్రవర్తమునందు మానవత్వము అభివృద్ధి గావించుకోవాలి. Every human being has to develop his human qualities in the nature of Sattva-guna, its resplendence, its great qualities, its sacred qualities. ఇంకా తమో గుణం యొక్క సృష్టి ఏ విధంగా ఉంటుండాలంటే పంచభూతముల యొక్క మిశ్రమమై ఉంటుండాలి. When you come to Tamoguna, you have a combination of these five elements in all the creation associated with Tamoguna. ఇక్కడ పంచభూతములు పరిపూర్ణ భూతములు ఇక్కడ మిశ్రమం కాలేదు. The full elements are not mixed or combined. పంచీకృతములు ఇక్కడ చేరిపోయాయి. It is these Panchikrutas which have come together and formed into Tamoguna. అనగా దీనికి ఒక చక్కని, ఇది అందరికీ అర్థమయ్యేటువంటి విషయం కాదు. కాబట్టి అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత ప్రాపంచిక సంబంధమైన విషయంలో మీకు ఒక ఉపమానాన్ని చెప్తాను. This particular thing is rather difficult for everyone to understand. In order to make things simple and clear, I would like to give a worldly example and make it clear. ఇక్కడ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఇవి ఐదు వ్యక్తి స్వరూపాలు. Ether, air, fire, water and earth
These are all 5 individual entities. ఈ 5 మంది ఒక చోట కూడినారు. Let us just say these 5 people representing these 5 have come together. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రూపాయి ఉంటున్నది. Each one has 1 rupee with him. ఈ ఆకాశం అనేటువంటి వాడు తన రూపాయిని చిల్లరగా మార్చాడు. This individual called ether converted this rupee into small changes. అర్ధ రూపాయి తన దగ్గర పెట్టుకొని రెండు అణాలు నలుగురికి పంచుతూ వచ్చాడు. He retained with himself half a rupee. The remaining half a rupee he distributed equally among the remaining 4. అదే విధంగా రెండో భూతమైనటువంటి యొక్క వాయువు కూడాను తన రూపాయిని చిల్లర చేసి అర్ధ రూపాయి తన దగ్గర పెట్టుకొని తాను కూడాను రెండు రూపాయలు నలుగురికి పంచుతూ వచ్చాడు. Similarly, the air divided its rupee into 2 halves, retained half with it, and remaining half a rupee was distributed among ఇదే the other పద్ధతిని 4 మూడవైన equally. అగ్ని కూడాను అనుసరిస్తూ వచ్చింది. The same thing was followed by fire also with its rupee. తిరిగి జలము కూడాను ఇదే పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది. Same thing was followed by water also. పృథ్వీ కూడాను అంతే ఈ పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది. Earth also followed the same. ఈ విధంగా అనుసరిస్తూ రావటం చేత కట్టకడపటికి ఏమైపోయింది, అందరి దగ్గర రూపాయిగానే మిగిలింది. By this process of distribution, at the end of all distribution, each one had 1 rupee. అయితే ఈ రూపాయలు ఏ విధంగా ఒక్కొక్క రూపాయిగా మిగిలినాయి. పూర్వము గట్టి అయినటువంటి ఒకే రూపాయి ఉంటున్నది, ఇప్పుడు చిల్లరతో కూడినటువంటి రూపాయిగా మారిపోయింది. Earlier, there was an undivided single rupee with each one. But now each one is having rupee but in changes, smaller coins. అనగా పూర్వముండినటువంటి యొక్క పంచభూతములనేటువంటిదే గట్టి రూపాయి, ఈ చిల్లర రూపాయలే పంచీకృతములు అని. This Panchabhuta's 5 elements are these undivided rupees as such. But when they were converted into ఈ changes, they are పంచీకృతంతో Panchabhuta. కూడినటువంటి మానవత్వము చిల్లర రూపాయలుగా చలామణి అవుతుంటున్నారు. The human beings which are made up of this Panchikruta are like the changes coming together and becoming 1 rupee. అనగా భిన్న భావములతో కూడి వస్తుండాలి. That means to say that they are having different feelings associated with elements. ఏకత్వాన్ని అనేకత్వంగా భావించింది. On account of this, unity is perceived as diversity. పూర్వము అనేకత్వమైనటువంటి ఏకత్వంగా ఉండేటువంటిది. Earlier, without diversity, there was unity, total unity. అది రూపాయికి 16 అణాలు అనేది పూర్వము. That means that 1 rupee had 16 annas earlier. ఇక్కడ మనిషికి 16 గుణాలు అని. Here, man has 16 qualities. వీటిని ఆధ్యాత్మిక తత్వం నందు షోడశ కళలు అన్నారు. In spiritual parlance, this has been described as 16 aspects. ఈ 18 కళలు ఏమిటివి? What are these 16 aspects? 16 కళలు. 16 aspects. ఇక్కడ 5 పంచేంద్రియములు, 5 senses, 5 జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 the organs of action, 5 the organs of ఈ knowledge, ఉద్భవించినటువంటి యొక్క పంచభూతములు 5, and 5 elements. ఇక్కడ మనస్సు ఒక్కటి. ఇవే 16 కళలు. And 1 mind. Together become 16 ఇవి aspects. కేవలం భగవంతుని యందే 16 కళలు ఉంటున్నాయని భావించడం చాలా వెర్రితనం. It is rather wrong and mistaken notion to consider వ్యక్తి కూడాను 16 కళలతో ఉంటున్నాడు. not merely God, every individual has these 16 aspects. కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం, ఈశావాస్యోపనిషత్తును ఈశ్వరుడు సర్వత్రా ఉంటుండేటువంటి వాడు, ఈశ్వర సర్వభూతానాం. That is why it is said God permeates everything, God dwells in every being. ఈ మానవుడు ఏకత్వాన్ని అనేకత్వంగా మార్చడానికి వచ్చిన కారణమేమిటి? Why is it that individual is perceiving the diversity in unity? దీనికి అభిష్టములే మూల కారణం. The most important reason is desire. ఈ అభిష్టములు కూడాను క్రమక్రమేణ కూడాను మితిమీరిపోతూ వచ్చాయి.
Even these desires gradually become excessive, out of limits. ఈ పంచభూతములకు సంబంధించినటువంటి యొక్క వాంఛలు అత్యవసరమే. It is necessary to have desires associated with 5 elements. ఇవి క్రమక్రమేణా మితిమీరి పోవటం చేత మతి భ్రమణ జరిగింది. But on account of exceeding all limits, there is certain amount of confusion. ప్రతి ఒక్కటి అప్పటికప్పటికే ఫలితం లభించాలి. He wants immediate results, spontaneous, కాలం instantaneous కోసం results. కూడా తాను కాచుకోడు. He is not prepared to wait even for a moment. త్రికాల స్వరూపమైనటువంటిది ఈ త్రిగుణము. All these 3 qualities are associated with the 3 times. ఈ కాలం వచ్చిందంటే ఏది కూడాను ఎవరు కూడాను ఆపడానికి వీలు కాదు. When the time comes, no one can stop things happening. పోకన్మానదు దేహం ఎవ్విధము నన్ను పోషించి రక్షించినను రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగినను. Whatever care and protection you take to the body, a day comes when this body will have to go. And you can never escape from the old age, disease and such other things. కానీ ఈ సత్యాన్ని గుర్తించి కూడాను వ్యక్తులు ఏదో ఆతృత పడుతుంటారు. అక్కడికి పోతే తప్పుతుందో ఏమో మా ప్రమాదము, ఇక్కడ ఉంటే నాకు లభిస్తుందో ఏమో ఆదాయము అని అనుకుంటుంటారు. After knowing all these things, still man gets deluded. If I go to that particular place, I may ఎక్కడ avoid the ఉండినా danger. వచ్చేది రాక తప్పదు. Wherever you go, what has to happen అయితే will happen. పురుష ప్రయత్నం అత్యవసరము. But human effort is still essential. ఉండాది తట్టలో పొటాటో చపాతి There is potato and chapati in the plate, లభించింది. and you have got it now. కానీ తట్టలో ఉండినటువంటిది పొట్టలేక చేరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి. ఇదే పురుష ప్రయత్నం. In order that it goes into the stomach, you have to give work for your mouth and hand. That is Purusha Prayatna, the effort of man, human కలియుగ effort. ప్రభావం చేత On account of the impact of Kali, కోరికల యొక్క బలము చేత on account of the impact of excessive desire, మానవత్వాన్ని విస్మరించి giving up the human nature, అభిష్ట జీవితాన్ని అభిలషించి and he is aspiring to have, అత్యంత ఉన్నత స్థాయికి పోవాలని చెప్పినది అతి శీఘ్రంగా పోవాలని షార్ట్ కట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. man is trying to find a shortcut to reach the highest level very shortly in a narrow way. షార్ట్ కట్ చాలా త్వరగా చేరొచ్చు అనుకుంటారు. One thinks that by shortcut one can reach very fast. చూడడానికి డిస్టెన్స్ దగ్గరగా కనిపిస్తుంది. To see, the distance appears to be very short. in the కానీ shortcut. ఆ షార్ట్ కట్ లోపల అనేక రాళ్లు, ముళ్ళు, కంపలు, అనేక రకమైనటువంటి బాధలతో కూడి ఉంటుంటాయి. But if one wants to go through shortcut, there are innumerable ఇవన్నీ problems. తప్పించుకొని ఆ యొక్క మెయిన్ రోడ్డుకు చేరడానికి మెయిన్ రోడ్ లోపల దానికంటే 4 గంటలు అధికమైనప్పటికీ అది సులభంగా నడిచి అందులో చేరడానికి టైం ఒక్కటే అవుతుంది. The time taken to go in the main road and the shortcut is one and the same, because after all he has to face so many problems going in the shortcut. If he goes in the main road, he will not face all those problems. కానీ మానవుడు ఏదో ఒక త్వరగా చేరేటువంటి ఒక స్థానాన్ని మార్గాన్ని వెతుకుతూ వస్తుంటాడు. But man is tempted to find a shortcut all the same. ఇది సరి అయినటువంటిది కాదు. But this is not correct. దూరమైనప్పటికీ మంచి రాజమార్గంలో మనం ప్రవేశించాలి. Even if the distance is more, better follow the right royal path. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి. Here is a small example. స్వర్గమునకు పోయేటువంటి యొక్క రోడ్డు చాలా చిన్నదిగా ఉంటాదట. It is said that the road leading to heaven is very, very narrow. నరకమునకు పోయేటువంటి రోడ్డు చాలా పెద్దదిగా కనిపిస్తుంటాదట. The road leading to hell, it appears is very broad and wide. ఇంత పెద్ద రోడ్డు మెయిన్ రోడ్డుగా ఉంటుండాలి, ఇది ట్రంక్ రోడ్డుగా ఉంటుండాలి, దీనికి ఇంత పెద్ద రోడ్డు ఎందుకు, భగవంతుని దగ్గర పోవడానికి ఇంత చిన్న రోడ్డు ఎందుకు అని మనం ప్రశ్నించవచ్చును మన యొక్క బుద్ధిని అనుసరించి. On the basis of our own limited understanding, we will put a question: why is it that there is such a narrow road leading to God, such a broad trunk road leading to hell? భగవంతుని యొక్క సృష్టి అనేక రకములైనటువంటి యొక్క విచారణ సలిపి వివేక భావంతో విజ్ఞాన హృదయముతో విశాల తత్వముతో ఏర్పరిచినటువంటివి. God's creation is done on the basis of comprehensive thinking, total wisdom and full understanding. నరకమునకు పోయేటువంటి వారు లక్షల మంది, వీళ్ళందరికీ నడచడానికి పెద్ద రోడ్డు కావాలి.
Lakhs of people want to go to hell. There is a need for a very broad road so that so many lakhs of స్వర్గములకు people can. పోయేటువంటి వారు ఏ ఒకరో ఇద్దరో నూటికొక్కరో కోటికొక్కరో వారికి పెద్ద రోడ్డు అవసరం లేదు, చిన్న రోడ్లోనే వెళ్ళొచ్చు. 1 in 100 or 1 in a crore are likely to go to heaven. Therefore, a narrow road is sufficient for them. అదే విధంగానే భగవంతుడు ప్రతి ఒక్కటి కూడాను తన యొక్క సంకల్పంలో యోగక్షేమం వహామ్యహం, అన్నిటి యొక్క క్షేమాన్ని గురించి నిమిత్తమై అన్ని రకమైనటువంటి సృష్టిని ఆచరిస్తుంటాడు, నెలకొల్పుతుంటాడు. Wishing the welfare of the entire creation, God would have taken appropriate steps for their welfare in His creation. ఒక భక్తుడు తాను శ్రీమంతుడు కావాలని ఆశించి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ వచ్చాడు. One devotee, aspiring to become rich and wealthy, prayed to Goddess Lakshmi. భౌతిక వాంఛలు నెరవేర్చుకునే నిమిత్తమై భక్తుడు ఎంతటి శ్రమలకైనా ఓర్చుకుంటాడు. Man is prepared to undergo any troubles, ఎన్ని in order to కష్టములైనా enjoy physical సహిస్తాడు. comfort. He is prepared to bear any difficulty. ఎన్ని నిందల నిష్ఠూరములకైనా గురి అవుతాడు. He is prepared to bear any criticism, censure and కానీ condemnation. పారమార్థిక మార్గములకు ప్రయత్నించేటువంటి భక్తుడు ఏ చిన్న కష్టం జరిగినా కూడాను తాను భరించుకోలేడు. But for a person who is aspiring to go to a spiritual path, he is not prepared to bear even a small difficulty. దీనిని బట్టి భౌతిక వాంఛల పైన మానవులకు అమితమైనటువంటి అభిమానం ఉంటుండాలి. The meaning of this is that man has unlimited desire for physical comforts and happiness. ఈ భక్తుడు లక్ష్మీ కటాక్షము కోసమని ఘోరమైన తపస్సు చేశాడు పాపం. He did very rigorous penance, aspiring to have the grace of Lakshmi. లక్ష్మి ప్రత్యక్షమైంది. Lakshmi appeared before him. నాయనా నీకేం కావాలి? What do you want, child? She asked. నీవే కావాలి తల్లి అన్నాడు. I want you, mother, he said. అయితే నేను సర్వాలంకార భూషితురాలనై నీ వెంటనే వస్తాను, నీవు ముందు నడుచు. With all the jewels put on me, I will follow you. You go first, I will be నీ behind you. ఇంటికి వచ్చి ఈ యొక్క నగలన్నిటినీ నీకు అక్కడ విసర్జించి వస్తాను నేను. I will come with you up to your home. Leave all this jewelry with you and then go back. కానీ అక్కడ ఒక్క నియమాన్ని మాత్రం పాటించాలని కోరింది ఆమె. She said, but you have to observe one important condition. నీవు ముందు మాత్రమే వెళ్ళు, వెనుకకు మాత్రం తిరిగి చూడకూడదు. వెనుక తిరిగి చూసినా నేను అక్కడే నిలిచిపోతానని సత్యమే చెప్పింది పాపం. She told the truth, and that condition is you should be always looking to the front. You should not look back. If you look back, I will stay still there itself. I will not come ఆనంద with you. హృదయుడై ఉల్లాసముతో ఉరుకుతూ ఉన్నాడు ముందుకు, ఎప్పుడెప్పుడు నేను ఇంటికి పోయి చేరుతానా అని. He was full of joy, overwhelmed with joy. He was thinking, when would I be able to reach my home? పోయేటప్పటికి చాలా శబ్దాలు ఇస్తున్నది ఈమె. ఏ ఏ నగలు ధరించిందో ఏమిటో చూడాలని ఒక్క తూరికి వెనక్కి తిరిగి చూచాడు. After going a little distance, there is so much of sound which is produced by the jewelry. Let me have a look. What type of jewelry she is wearing? He turned behind ఇంటికి and had a look. పోయేంత వరకు ఓపిక లేకపోయింది పాపం ఈ ఆశ. Look at this man. He did not have patience until he reached వెనక్కి home. తిరిగి చూసేటప్పుడు ఆయన అక్కడే నిలిచిపోయింది, ఇంటికి పోలేదు. The moment he turned back, she stood still. She did not go. చూచితిరా ఆశ యొక్క ప్రభావము. Can you see? అనుగ్రహాన్ని పొంది కూడాను తాను అనుభవించలేకపోతున్నాడు. The result of this excessive greed is, even after obtaining, he has not been able to enjoy it. కనుక భగవత్ అనుగ్రహం అనేటువంటిది నిండుగా దండిగా ఉండినప్పటికీ అనుభవించేటువంటి యొక్క శక్తిని కూడా మనం సంపాదించాలి. God's grace is overflowing, full and complete. But even to enjoy God's grace, one should be really fortunate. అది అనుభవించేటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలంటే ఆజ్ఞను పాలించాలి. If you really want to earn the capacity to enjoy God's grace, implicitly obey God's ఆ command. లక్ష్మి యొక్క ఆజ్ఞను సరిగా పాలించింటే ఆ లక్ష్మి తనకు వచ్చి చేరిండేటువంటిది కదా. If only he had followed the command of Lakshmi, he would have come to the home and got all the jewelry. ఆజ్ఞను మీరటం చేతనే లభించినటువంటి లక్ష్మిని కూడా నువ్వు కోల్పోయాడు. On account of violation of her command, he lost what he gained by way of grace. లోకము యొక్క స్థితి ఈ రకంగా ఉంటుంటాయి. The situation in the world is the same.
లోకమంతా కూడాను సత్వ రజోతమో గుణముల యొక్క ప్రభావమై ఉంటుండాలి. The world is full of these gunas, sattva, raja and tamo guna. ఈ సత్వ రజోతమో గుణముల యొక్క సృష్టి కూడాను మన యొక్క దృష్టి ఎందుకును చేరి ఉంటుండాలి. Even our vision is permeated by these three qualities, sattva, raja and tamo. మన దృష్టి, మన నేత్రం చూడండి చక్కగా పరిశీలన చేసి. Watch your own eyes carefully. మొట్టమొదట కొసలేకొస్తానే రెడ్ కలర్, ఇదే రజోగుణం. In the border, you have got the red color that represents rajoguna. అది దాటుతానే సాత్వికము. Once you cross that, there is ఆ sattva. సాత్వికలకు మధ్య లోపలనే రాజసికం ఉంటుంది, తామసికం ఉంటుండాలి. And then in the center, there is tamoguna. అదే నలుపు. That is black. కనుక తెలుపు, ఎరుపు, నలుపు ఈ మూడింటి యొక్క గుణములు మూడు కూడా మన దృష్టి ఎందుకు కూడా ఉంటున్నాయి. You can see the qualities and the colors associated with the qualities, whiteness, redness and blackness, all these are represented in the eye also and in the vision also. దైవం అంటే ఎక్కడ ఉన్నాడు, ఎట్లా ఉంటాడు అని విచారణ చేస్తే మనకు ప్రత్యక్ష స్వరూపకంగా ప్రకృతియే మనకు ఆన్సర్ ఇస్తూ ఉంటుండాలి. If you ask a question, where does God stay? Nature gives the appropriate answer. సూర్యోదయము, సూర్యాస్తం కలుగుతుండాలి. The sunrise and sunset may be observed. ఈ సూర్యోదయ సూర్యాస్తముల వల్ల దినములు ఏర్పడుతున్నాయి. The day is formed by the dawn and the dusk. ఈ దినముల వల్ల నెలలు, నెలల వల్ల సంవత్సరములు జరుగుతున్నాయి. By this process, days, months and years are formed. ఇది జరగడానికి కారణమేమిటి? What is the basis of this? భూమి తన చుట్టూ తాను గంటకు 1000 మైళ్ళ వేగంతో నడుపుతూ ఉండాలి. The earth rotates round itself at the speed of 1000 miles per hour. భూమి తన చుట్టూ తాను మాత్రమే గంటకు 1000 మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉంటుండాలి. It is going round itself at the speed of 1000 miles per ఆ hour. తిరగటం చేతనే సూర్యోదయం సూర్యాస్తమం జరుగుతున్నాయి. On account of this kind of movement, sunrise and sunset కేవలం are సూర్యోదయ occurring. సూర్యాస్తమం జరిగినంత మాత్రం మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి? What is it that you are going to achieve by the sunrise and sunset? కానీ భగవత్ యొక్క సంకల్పం చాలా విశాలమైనటువంటిది. But God's will is rather. ఎవరూ దీనిని అర్థం చేసుకోలేరు. No one would be able to understand. అదే భూమి తిరిగి సూర్యుని చుట్టూ కూడాను గంటకు 66,000 మైళ్ళ వేగంతో తిరుగుతుండాలి. The same earth is revolving round the sun at the speed of 66,000 miles per hour. తన చుట్టూ తాను 1000 మైళ్ళు గంటకు తిరుగుతూ ఉంటే సూర్యుని చుట్టూ 66,000 మైళ్ళు తిరుగుతుండాలి. When it is going round itself at the speed of 1000 miles an hour, it is going round the sun at the speed of ఈ 66,000 సూర్యుని చుట్టూ తిరగటం వల్ల ఏమైపోతుంది? అది ఋతువులు ఏర్పడుతున్నాయి. On account of the movement of earth around the sun, seasons are formed. ఈ ఋతువుల వల్ల వర్షములు లభిస్తున్నాయి, పంటలు పండుతుండాలి, వంటకు ఏమీ తక్కువ లేకుండా ఉంటుండాలి. On account of the formation of seasons, there is rain, crops and food for partaking by the man. కనుక మన యొక్క ఆహార విహారములకు ఈ యొక్క భూమి యొక్క తత్వము ఎంత ఉపకారంగా ఉంటుండాలి. The nature and the way that earth rotates itself is giving us food. How useful it is for us. ఇది ఏ ప్రత్యక్ష దైవం. This is the pratyaksha, the direct God. పశ్చన్నపిచ నపశ్యతి మూఢో అనింది వేదం. పశ్చన్నపిచ నపశ్యతి మూఢో. నీవు భగవంతుడిని చూస్తూ కూడాను నేను చూడలేదు 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 అనుకుంటున్నావు, చాలా పొరపాటు. ఈ ప్రకృతియే పరమాత్మ స్వరూపం. You are seeing God, but telling yourself that you are not seeing God at all. This nature itself is God. If you say that, it is a big ఈ mistake. ప్రకృతి వల్ల మనం గుర్తించవలసినటువంటిది ఏమిటి? క్రియాశీలత. What is it that we will have to understand through nature? And that is the integrity of మన action. కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. That means we should discharge our duties. ప్రకృతి తన కర్తవ్యాన్ని తాను పాటిస్తుంటే చేతనే ఇంత పవిత్రమైనటువంటిది జగత్తులకు ఉపకారం చేయగలుగుతుండాలి. As nature discharges its duties meticulously, it has been able to confer so many benefits on man. కనుకనే సృష్టి యొక్క రహస్యము కర్తవ్యాచరణే. Discharging one's duties is the secret
and mystery of creation and ఏ nature. కర్మలో నీవు ప్రవేశిస్తున్నావో ఆ కర్మను నీవు శ్రద్ధాభక్తితో చేయి. Whatever action you have to perform, do it with full heart and full interest. అంతేకాని మానవు ఏదో సుఖించాలి 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 ఈ సుఖము కోసమని అనేక రకమైనటువంటి పెడమార్గంలో పడుతున్నాడు. In order to aspire to have joy and happiness, he is going on the wrong ఈ path. ఆధునిక యుగమునందు In the modern age, ఆంగ్ల విద్యా ప్రభావమునందు on account of the impact of Western education, విద్యార్థుల యొక్క తత్వములు, the principles which should be followed by విద్యావంతుల యొక్క ప్రభావములు the influence of the educated, వికార మార్గాన్ని అనుసరిస్తున్నాయి. all these things are going on the wrong path. మీకందరికీ తెలుసు. All of you know this. అనేక మంది అధికారులు ఆఫీసుకు వెళుతుంటారు. ధనవంతులు తమ తమ యొక్క ఆఫీసులకు తాము పోతుంటారు. తమ తమ పనులు తాము చేస్తుంటారు. ఏదో పెద్ద శ్రమపడి వచ్చినట్టుగా ఇంటికి వస్తారు. Office, it is your experience. Officers go to their offices, work there. The industrialists and wealthy people go to their business places and work there. They think as if they have accomplished something. మాకు and సుఖము come లేదు, శాంతి లేదు, ఈ ఆఫీసు పనులు చేసి మా వ్యాపార పనులు చేసి మా కర్తవ్య కర్మలు ఆచరించి మాకు ఏమాత్రము సుఖము శాంతి లేకుండా ఉంటుందని ఆపోతుంటారు. Their complaint is they go to the offices, work so hard, but there is no happiness, no peace. And they feel ఇంటికి వచ్చి హ్యాపీ నిమిత్తమై తమ డ్రస్సులు తాము విసర్జించి ఇంకొక డ్రస్సులు సేకరించి క్లబ్లకు వెళ్తారు. they come home, change their dress. In order to get happiness, they go to club. దేనికోసం వెళుతున్నారు? పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీ కోసం, సంతోషం కోసం పోతున్నాం. కొంచెం రెస్ట్ కావాలి. Why are they going to club? Club will give them happiness. It will give them a little relaxation and rest. నిజంగా అక్కడ హ్యాపీ ఉన్నదా? నిజంగా అక్కడ శాంతి ఉన్నదా? నిజంగా అక్కడ సుఖం ఉన్నదా? Truly speaking, do you get happiness? Do you get peace? Do you get joy in the club? ఆ క్లబ్బులకు పోవటము, కార్డ్స్ ఆడటము, బాటిల్స్ తీసుకోవటము, శాంతిగా ప్రపంచాన్ని మర్చిపోయి కూర్చోవటము. Going to the clubs, playing cards, drinking intoxicants, and forgetting ఇంకా the world. ఇంకా 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 మధ్య మధ్య పానీయం సమర్పయామి ఏమేమో చేస్తూ ఉంటారు. In the middle, they go on doing many other things. ఇవన్నీ కూడా కేవలము సుఖశాంతి నిమిత్తమై ఆచరించేటువంటి సత్కర్మలుగా భావిస్తున్నారు. They think that this is all action meant to give them joy, happiness and ఇది peace. చాలా దుర్మార్గమైనటువంటి మార్గం. This is rather wicked path, evil path. ఈ సుఖమైనటువంటి ఆపేక్షతో దుఃఖాన్ని వారు కొంటున్నారు. In the expectation of happiness, they are only getting sorrow. వారిని వారు చెడిపోవటమే కాకుండా వారి యొక్క సమాజాన్ని కూడా చెడగొడుతున్నారు. Not merely they are spoiled and ruining the society. ఈ విధమైనటువంటి మార్గము మొట్టమొదటి ప్రారంభము లోపల చాలా సుఖంగానే కనిపించవచ్చు. In the beginning, this path seems to confer really ఇది happiness. పోతూ 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 క్రమక్రమేణా ఎక్కడికి దిగుతుంది? As you go on this path, gradually, where you land yourself. ది మ్యాన్ డ్రింక్స్ ది వైన్. In the first place, man takes. సెకండ్, ది వైన్ డ్రింక్స్ ది వైన్. Second, wine. థర్డ్, వైన్ డ్రింక్స్ ది మ్యాన్. ఇది జరుగుతుంది ఇంకా. This is what happens at the end. Wine drinks man. కేవలం తాను తీసుకుంటున్నానని భ్రమిస్తున్నాడు కాదు, అదే తనను తీసుకుంటున్నాడు. He is deluding himself that he is drinking the wine, but wine is drinking ఈ him. విధమైనటువంటి యొక్క శాంతిని కోరి పెడమార్గమును పట్టి జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నారు. Aspiring to get happiness by this particular path, he is only ruining himself and destroying his own నిజమైన real శాంతి happiness. సుఖమును అనుభవించాలనుకుంటే Really, సర్వీస్ చేయి, పబ్లిక్ సర్వీస్. really, if one wants to enjoy happiness and peace, undertake సమాజంలో public service. ప్రవేశించు. Enter into society. దీనులకు దిక్కులేనటువంటి వారిని పోషించు. The poor and the forlorn could be taken care of by you. దానిలో నీ యొక్క ఎనర్జీ కూడా అభివృద్ధి అవుతుంది. Through that, your energy also gets charged. మానసిక శాంతి కూడా లభిస్తుంది. You get peace of mind. నీవు చేసినటువంటి పని మంచిదేని నీ కాన్షియస్ కూడా నీకు తృప్తి పడుతుంది. Your conscience also declares to you that what you have done is for your own good. ఈ రకమైనటువంటి మార్గమునందు ప్రవేశించడానికి ఈ ధనవంతులకు కానీ అధికారులకు కానీ
బుద్ధి పుట్టదు. Whether it is the wealthy people or people in power and authority do not unfortunately get this kind of thought to go on the right path. విద్యార్థులు మున్ముందు దీనిని లక్ష్యంలో ఉంచుకొని తమ శక్తిని, తమ యొక్క పవిత్రతను తాము అనుభవించటే కాకుండా సమాజానికి కూడా దాన్ని వినియోగించాలి. Dear students, you should remember in your future life, all your capacities and your sacredness must be distributed for the welfare of the కారణమేమనగా society. నీవు కూడా సమాజంలో ఒక వ్యక్తివి. The reason is you are a member of the society. నీవు సమాజంలో దూరంగా లేవు. You are not different from the society. కనుక నీ క్షేమమంతా సమాజ క్షేమం పైన ఆధారపడి ఉంటుంది. Your welfare depends upon the welfare of the society. అప్పుడే నీ క్షేమం కూడాను అభివృద్ధి అవుతుంది. Then only your welfare also grows. ఇది నిజమైన మానవుని కర్తవ్యం. This is the most important duty of man. ఈ కర్తవ్యాన్ని విస్మరించి Giving up this sacred duty, దుర్భావములను విశ్వసించి having full faith in bad దుర్మార్గంలో thoughts, ప్రవేశించడం చేతనే entering into the wrong evil path, శాంతి సుఖములకు దూరమైపోతున్నాడు మానవుడు. he is becoming distant to peace and happiness. కనుక భగవంతుడు నీవే, You are God. నీ యొక్క తత్వమే భగవత్ యొక్క శక్తి. Your power is the power of God. దీనిని ఎనర్జీ అన్నారు. That is the energy. అయితే మనకు తెలివితేటలు అధికంగా ఉంటున్నాయి. We are having a lot of cleverness. ఈ తెలివితేటలంతా కూడాను ఈ యొక్క దుర్వినియోగం చేస్తున్నారు ఈ ఎనర్జీని. We are misusing on account of our cleverness all our energy. తెలివితేటలు ఉండి కూడాను ఆ తెలివితేటను సక్రమమైన మార్గంలో ప్రవేశించకుండా పోతే ఆ తెలివితేటలు నిరుపయోగం అయిపోతాయి. You may have cleverness and intelligence. If you do not use them well, they are likely to తెలివితేటలు be లేకుండా wasted. నీవు కార్యంలో ప్రవేశిస్తే ఆ కార్యంలో నిష్ప్రయోజనం అయిపోతుంది. Without cleverness and intelligence, if you undertake action, you are not likely to succeed either. నాలెడ్జ్ వితౌట్ యాక్షన్ ఫూలిష్నెస్. Knowledge without action is foolishness. యాక్షన్ వితౌట్ నాలెడ్జ్ యూజ్లెస్. Action without knowledge is useless. ఈ నాలెడ్జ్ మన యాక్షన్ రెండింటిని ఏకం చేయాలి. You should combine and unite knowledge and action. ఇది దివ్యత్వము, ప్రకృతి తత్వము రెండింటి యొక్క ఏకత్వం. That is combining the divinity and the principle of creation. కనుక ఈ యొక్క క్రియేషన్ ప్రత్యేకంగా భగవంతునికి వేరుగా లేదు. Creation is not different from God. భగవంతునితోనే కూడి ఉంటుండాలి. It is associated in integral way with God. అందుకోసమనే జీవ ఈశ్వర ప్రకృతి అని త్రిమూర్త్యాత్మక స్వరూపం. That is why it is said the individual soul, Ishvara, ఈ and మూడు nature. వేరు కాదు. These are not three different వేరు entities. వేరు రూపనామంగా మనకు గోచరిస్తుందే కానీ మూడు చేరి ఒక్కటే. The forms are different, but essentially and basically they are one and the same. ఇది ఏమిటి? ఇది వస్త్రం. This is a cloth. అయితే ఇది వస్త్రం ఎట్లయిపోయింది? దారముల యొక్క చేరికతో వస్త్రమైంది. By the threads this has become a cloth. ఈ దారములు ఎట్లయినాయి? ప్రతి ఒక్క దీనితో దారములుగా ఏర్పడినాయి. By converting cotton, you got the threads. ప్రతి లేక దారం కాలేదు, దారం లేక వస్త్రం కాలేదు. Without cotton, you did not have threads. Without threads, you did not have cloth. కనుకనే ప్రతి దారము వస్త్రము మూడు ఏకమే. In the same way, the cloth, the threads and మన cotton are one and వినియోగాలు the same. దీనికి రూపనామములు వేరువేరుగా వచ్చాయి. The name and form are different for this. కనుకనే త్రిగుణం త్రితలాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్న ముఖ్యమైనటువంటి మన త్రిగుణముల యొక్క తత్వము ఏకత్వమైన సత్యతత్వంతో కూడి ఉంటుండాలి. Basically, all these three qualities are united in one quality, and that is truth. విద్యార్థులారా, ఏ సాధనలు మనం చేయకపోయినప్పటికీ Students, you may not do any sadhana. భగవత్ ప్రేమను అమితంగా మనం పెంచుకోవాలి. Develop in great quantities love for God. ఆ ఒక్క నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క ప్రేమను మనం పెంచుకుంటే మనకు సర్వము లభ్యమైపోతుంది. If you have pure and steady love for God, you get control over everything and become master of everything. వాల్మీకి యౌవని వంశమంగలివాడు
In which lineage did Valmiki take his birth? వాల్మీకి అవ్వని వంశమందలివాడు నందుండు ఏ పల్లె ఎందు పుట్టే. In which village was Nanda born? వసుధ ధ్రువుండెంత వయసు కలిగియుండే శబరి ఎంతటి శక్తి కలిగియుండే. Dhruva, what age did he have? What capacity did Shabari have? విదురునికెంతటి వితరణమతియుండే తిమ్మనికెంతటి తెలివియుండే. What extra quality did Vidura have? What extra quality, special quality which Hanuman have? పెద్ద చెంటిలత్తుందో పుట్టినిల్లు పెట్టిన పేరు కోతి హనుమంతుడికి. A monkey, Hanuman, is known for the wavering nature. అతడు రాములకు ప్రియమైన నియర్ అండ్ డియర్ అన్నింటికీ తాను ముఖ్యమైనటువంటి వాడుగా ఉండాలంటే దీనికి కారణం ఏమిటి? What is it that made Hanuman nearest and dearest to Rama in all the ఒక things? చిన్న విషయాన్ని తన తెలివితేటల యొక్క తత్వాన్ని మీరు చక్కగా గుర్తించవచ్చు. You can understand the type of cleverness and intelligence which Hanuman had. పరమ భక్తియే పవిత్రమైన శక్తిని అందిస్తుంది. It is the sacred devotion which confers extraordinary power on you. ఇతను రామ ఆజ్ఞను శిరస్సా వహించి ఎన్ని కష్టములకైనా ఎన్ని బాధలకైనా కూడా తాను సహించి ఆ రామాజ్ఞను నేను శిరస్సా వహించడమే నా యొక్క ప్రధాన కర్తవ్యమని విశ్వసించాడు. He always firmly believed carrying out the command of Rama was the prime duty of Hanuman. ఆజ్ఞ ఇచ్చినటువంటి భగవంతుడు శక్తిని కూడా తానే ఇవ్వగలడు. God who gives the command confers also ఈ the capacity సీతాన్వేషణకై needed. నన్ను పంపుతున్నాడు, ఆ అన్వేషణ శక్తి కూడా తానే ఇవ్వగలడు. He is giving me the task of ఆ searching for శక్తియే Sita. తాను ఇవ్వకుండా నన్ను ఆజ్ఞాపించడానికి ఏమాత్రం కూడా ఆయన ఒప్పుకోడు. Without giving the capacity and power, he would never give me any కనుక command. ఆ విశ్వాసంతో తాను పూనుకున్నాడు సీతాన్వేషణ. He undertook quest for Sita with that firm faith. లంకలో ప్రవేశించాడు. He entered into Lanka. విభీషణ్తో స్నేహం చేసుకున్నాడు. He made friendship with Vibhishana. వారిద్దరి సంభాషణలు జరుగుతుండాలి. There was conversation, dialogue going on between హనుమంత Vibhishana and Hanuman. నీవెంత అదృష్టవంతుడోయి అంటున్నాడు విభీషణుడు. Vibhishana told Hanuman, how lucky and fortunate you are, Hanuman. శ్రీరామ దర్శనము నువ్వు చేసుకున్నావు, శ్రీరామ సేవను నీవు సలుపుతున్నావు. కానీ నేను ఎంతో కాలం నుంచి కూడాను రామచింతన చేస్తున్నాను, కానీ నాకు రామదర్శనం కలగలేదు. You have the fortune of serving Rama directly, but I am chanting the name of Rama for such a long time. I did not have his vision, his హనుమంతుడు darshan at చెప్పాడు, all. దీనికి కారణం ఏమిటో నీవు గుర్తించుకున్నావా విభీషణ అన్నాడు. Hanuman asked Vibhishana, have you been able to find the reason for this? ఇంతటి Vibhishana? కారణం తెలుసుకునేటువంటి వ్యక్తిని నేనైతే నాకు దర్శనం కాలేదనేటువంటి విచారం నేను చేసే ఉండును. If only I had the capacity to find out the reason, I would have. హనుమంతుడు చెప్పాడు, నీవు రామచింతన చేస్తున్నావే కానీ రామకార్యంలో పాల్గొంటున్నావా? You are only chanting the name of Rama and remembering him, but are you undertaking to participate in Rama's mission? ఈనాడు భగవత్ చింతన చేస్తున్నారే కానీ భగవత్ కార్యాలయం ఏమైనా పాల్గొంటున్నామా? Today we are only thinking of God, but are we participating in his work? నేను రామచింతన చేయటమే కాకుండా రామ కార్యంలో నా జీవితాన్ని అంకితం చేశాను. Not merely do I go on remembering constantly Rama, I undertake to do ఇదే Rama's work. రాముడు నన్ను దగ్గర చేర్చుకోవటానికి తగినటువంటి అర్హత నాకు కలిగింది. That is why Rama has taken me so near. నేను ఏ వేదము, ఏ శాస్త్రము, ఏ ఉపనిషత్తు, ఏ దిక్కును నేను వల్లించలేదు, నేర్చుకోలేదు. I have not read any scripture, any Veda, any Upanishad or any Shastra. కనుక ఆ రామచింతనతో పాటు రామ కార్యంలో నా జీవితాన్ని అంకితం చేశానన్నాడు. Along with chanting the name of Rama, I have offered myself to serve Rama, participating in his mission and action. తదుపరి హనుమంతుడు ప్రశ్నించాడు, Then Hanuman questioned, విభీషణ, తల్లి సీతమ్మను చూచావా నువ్వు అన్నాడు. have you seen Mother Sita, Vibhishana? చూచాను హనుమంత. Well, I have seen Hanuman. మరి ఆ సీత యొక్క విడుదల కోసము విముక్తి నిమిత్తమై నీవేమైనా ప్రయత్నం చేశావా? Have you made any efforts to get her liberated from this particular? చెయ్యలేదు. No, you have not done anything.
రామభక్తి అని అనుకుంటున్నావు. రామ పత్ని అయినటువంటి యొక్క సీతని ఇన్ని కష్టములు పడుతుంటే ఆ రాముల చెంతకు చేర్చడానికి తగినటువంటి కృషి నువ్వు చేయలేదు. You call yourself a great devotee of Rama. You have not made any effort to take Sita and put her back to Rama. అయితే ఇందులో మనం ఇద్దరు కూడాను ఒక విధమైనటువంటి యొక్క స్నేహంతో ఒక విధమైనటువంటి సమన్వయం అవుదాం. Now let us just have some kind of understanding between us. నీవు అమ్మను చూచావు, నేను అప్పను చూచాను. You have seen mother, I have seen father. కనుక నీవు నాకు అమ్మను చూపించు, నేను నీకు అప్పను చూపిస్తానన్నాడు. You show me mother, I will show you father. అప్పుడు ఇరువురు కూడాను అమ్మ అప్పలను చూసినటువంటి వారం అవుతాం. Then both of us will have had the vision of mother as ఈ well as విధంగా father. ఇరువురు కూడాను ఒక కార్యంలో ఒక నిర్ణయానికి వచ్చారు. That was the contract entered into by them. And they మరి ఒక became సందర్భం లోపల హనుమంతుడితో మాట్లాడుతూ విభీషణుడు అంటున్నాడు, In another context, while talking to Hanuman, Vibhishan addressed him thus. హనుమంత, నేను ఎక్కడున్నాడని నీకు తెలియదా? కేవలము సూటి అయినటువంటి యొక్క పొదల వంటి అమ్ముల పొదల వంటి యొక్క దంతముల మధ్య నాలుక ఉండినట్టుగా ఈ క్రూర రాక్షసుల మధ్య నేను నిలిచి ఉంటున్నాను. రామచింతన చేయడానికి కూడా నాకు అవకాశం లభించటం లేదు అన్నాడు. Vibhishana told Hanuman, I am like the tongue in the midst of the sharp teeth. In the midst of these rakshasas, I do not have the time even to think of Rama, he said. హనుమంతుని యొక్క తెలివితేటలు ఎంత గొప్పవో, ఆ రామానుగ్రహం వల్ల కలిగినటువంటి యొక్క ఈ శక్తి సామర్థ్యం ఎంత గొప్పవో విద్యార్థులు చక్కగా గుర్తించవచ్చు. Students can carefully understand the type of wisdom and sharp knowledge he had by the grace of ఈ Rama. మాట విన్నంతనే హనుమంతుడు చెప్తున్నాడు, విభీషణ, పండ్లు ముందు రాలుతాయా, నాలుక ముందు రాలుతుందా? The moment Hanuman heard these words from Vibhishana, he questioned that. Well, Vibhishana, would teeth fall off first or ముందు second? పండు రాలుతాయి, నాలుక రాలదు. Teeth will fall first. కనుక నీవు దంతములకు మధ్య ఉండినట్టుగా నీవు రామచింతన చేస్తూ ఉంటున్నావు. ఈ రాక్షసులకు మధ్య రాక్షసులు ముందు కూలిపోతారు. You are considering yourself like a tongue in the midst of these demons. నీవు పోషింపబడతావు. The demons will die దీనికై and you will be విచారించ protected. అక్కర్లేదన్నాడు. There is nothing to be bothered about by you. You are safe. కనుక హనుమంతుని యొక్క గుణము ఎంత సూక్ష్మంగా ఉంటుందో అది యోచించండి. What subtle power of understanding Hanuman had, you can see. కనుకనే ఆ విభీషణుడు శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు అని వర్ణిస్తూ వచ్చాడు. That Vibhishana began describing Hanuman as the one who is full of peace, full of power, full of understanding, full of ఈ wisdom. శాంతి, గుణము, బలము అన్నీ మనకు ఒక్క ప్రేమ ద్వారానే లభ్యమవుతాయి. All this peace, virtue, power, capacities we can get through one thing, and that is love. భగవత్ ప్రేమ సంపూర్ణమైన హృదయంతో ఉండిన సర్వము మనకు లభ్యమైపోతుంది. Fill your heart with full love for God. You get everything added unto you. కనుక భగవత్ ప్రేమను మనము అనుభవించినట్టమే త్రిగుణముల యొక్క స్వాధీనం మనకు జరుగుతుంది. As we are not enjoying the love of God, we have become a victim of these three qualities. త్రిగుణాన్ని సాధించినటువంటి వ్యక్తి త్రిలోకాన్ని కూడా సాధించగలడు. A person who conquers these three qualities can conquer the three worlds. వాటిని సాధించక ఇంక ఎన్ని సాధించి కానీ ఏమి ప్రయోజనం? Without conquering them, whatever else is conquered by you, చిన్న it is విద్యార్థి useless. అయినటువంటి ప్రహ్లాదుడు పెద్ద హిరణ్యకశిపుడైన తండ్రికి బుద్ధి చెప్పుతున్నాడు. Prahlada, who was such a small student, was able to give proper lessons to his father, who was such a లోకములన్నీయు గడియలోన జయించిన వాడవు తండ్రి, లోకములన్నీయు గడియలోన జయించిన వాడవు, ఇంద్రియాలోకము చిత్తము గెలువ నేరవు, చిత్తము గెలువ నేరవు, చిత్తము గెలువ నేరవు. ఓ తండ్రి,
ఎన్ని లోకాలు నీవు సాధించావు, ఎందరు రాజ్యాలను నీవు పొందినావు, ఎందరు రాజును నీవు పరాభవం గావించావు. కానీ నీ యొక్క ఇంద్రియాన్ని మాత్రం నీవు జయించుకోలేకపోతున్నావు. ఎన్ని జయించి ప్రయోజనమేమి? O Father, you have conquered a number of kingdoms and a number of worlds and defeated a number of kings. But you have not been able to conquer your own senses and కనుక బయట రాజ్యాలను జయించినటువంటి వాడు రాజు కావచ్చు. the one who has conquered the external kingdoms may be a king. ఇంద్రియాన్ని జయించినటువంటి వాడు రాజనికి రాజ మహారాజ రాజ. But the one who has conquered the senses is the emperor. అతను king of kings. చక్రవర్తి కాగలడు. He will become an emperor. అనగా మన రిజిస్టర్ చక్రవర్తి కాదు. హృదయ సామ్రాజ్యములకు చక్రవర్తి అవుతాడు. He will become an emperor of the heart. కనుక విద్యార్థులు ఇంద్రియములను అరికట్టి పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుటకు కంకణం కట్టుకోవాలి. Students, take a vow to control your senses and discharge your duties properly. ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి విద్యార్థులు. Students, offer your lives as an ideal and a model. హృదయాన్ని విశాలముగా గావించుకోండి. Broaden your heart. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ వాతావరణము మాలిన్యంగా ఉంది. To whichever side you turn this world, ఆహారం మాలిన్యంగా ఉంటుండాలి. environment is polluted, food is polluted. తినేటువంటి పదార్థం మాలిన్యంగా ఉంటుండాలి. The food that you partake is polluted. సర్వము మాలిన్యమయంగా ఉంటుండాలి. Everything is full of pollution. దీనిని మనము ఏ విధంగా మనం పరిశుద్ధం చేయాలి? How can we cleanse it? ఒక్క ప్రేమ భావాన్ని మీరు అభివృద్ధి పరచుకొని సమాజంలో ప్రవేశించండి. Develop love in you and enter into society. మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది. సర్వ విధములు కూడా మీ విజయాన్ని సాధించడానికి తగిన శక్తిని అందిస్తాడు భగవంతుడు. God will give you the power to achieve victory and success in all your efforts. విశ్వాసాన్ని మీరు మొట్టమొదట బలపరచుకోవాలి. That faith must be developed in you. త్యాగాన్ని స్వార్థాన్ని త్యాగం చేయండి. Sacrifice your selfishness. పరార్థాన్ని ప్రేమించండి. Love the transcendental God. దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటిని మీరు అభివృద్ధి పరచాలి. Develop in you love for God, fear of sin and societal morality in you. प्रेम मुदित मनसे कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम. प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम. प्रेम मुदित मन से कहो राम राम राम, कटे दुख मिटे वेद राम नाम, पाप कटे दुख मिटे वेद राम नाम, पाप कटे दुख मिटे वेद राम नाम, पाप कटे दुख मिटे वेद राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम.
శాంతి సుఖ నిదాన దివ్య రామనామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామనామ నిరాధార సోధార ఏక రామనామ నిరాధార సోధార ఏక రామనామ మాత పితా బంధు సఖా సబ్ హి రామ నామ మాత పితా బంధు సఖా సబ్ హి రామ నామ భక్త జనర జీవన ధన ఏక రామ నామ భక్త జనర జీవన ధన ఏక రామ నామ భక్త జనర జీవన ధన ఏక రామ నామ భక్త జనర